నేను వారిని పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో వివేకము కలిగి నన్ను ఆరాధించు అన్నాడు. ఈ ఒకే ఒక ఆజ్ఞను చేస్తే ఈ తండ్రి ఏమన్నాడంటే, నేను సమస్తము నీకు బలము చేత జ్ఞానముతో సమస్తమును ఇస్తానంటున్నాడు. కీర్తన గ్రంథము 89:11. ఆకాశము నీదే, ఆకాశము నీదే, భూమి నీదే, భూమియు నీదే, లోకమును దాని పరిపూర్ణత నీవే స్థాపించితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకము దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. దాని కనుగొను వాడు ఎప్పుడు కూడా ఈ లోకములో లేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కానీ మనుషులు ఏం చేస్తారంటే, ఈ సృష్టి ఏంటి అని, సృష్టి ఎలా జరిగింది, ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ దీనికి అంతమని వెతుకుతూనే ఉన్నారు. కానీ ఎప్పటికీ కూడా దాన్ని కనుగొనలేరు. దాని తర్వాత కీర్తన గ్రంథము 148. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. చూసారా, అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫానా. తర్వాత పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షదారులారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. తర్వాత యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమున స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములు పైగా ఉన్నది. ఆయన నామం ఎక్కడ ఉందంట? భూమి ఆకాశముల కన్నా పైగా ఉన్నదంట. దీంట్లో మృగములైన, పశువులైన, నేలైన, ప్రాకృతివులైన ఇవన్నీ కూడా ఆయనకే బాగోవాలి, ఆయనకే సాగిలపడాలి, ఆయనకే నమస్కారం చేయాలంట. కానీ ఈ రోజుల్లో మనం సృష్టిని ఆరాధించు వారమే మన హైందవ సోదరులే ఈ రోజున సృష్టిని ఆరాధిస్తారు. ఎందుకంటే సృష్టిని ఎక్కువగా ఆరాధించేది వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు చీకటిగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి నిజమైన దేవుడు ఇంకా తెలియలేదు కాబట్టి, చెవులుండి కూడా వినని రాయిని, చూచి కళ్ళు ఉన్నా కానీ చూడని ఒక రాయిని వాళ్ళు మొక్కుతున్నారు, వాటికి సాగిలపడుతున్నారు.